నమస్కారం అందరికీ. నా పేరు లక్ష్మీ నరసింహం. హోప్ ఫర్ స్పందన నుంచి. నేను ఈ మధ్యనే అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను. 2 రోజులైంది. మీరందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటగా మీ అందరికీ మీరందరూ ఆయురారోగ్యాలతో చక్కగా ఉంటున్నారని భావిస్తున్నాను. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అసిస్టెన్స్ కింద చాలామందికి మనం షాప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ చక్కగా చేసుకుంటున్నారని, అట్లీస్ట్ రోజుకి 200 నుంచి 300 మిగులుతోందని భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. కొంతమందికి ఎడిషనల్గా హెల్ప్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఫ్రిడ్జు, ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. అయినా చేసుకోలేకపోతున్నారు. మరి ఈ అనారోగ్య దృష్ట్యా చేసుకోలేకపోతున్నారా, లేకపోతే మీకు హెల్ప్ లేకుండా చేసుకోలేకపోతున్నారా? అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు షాపు మీ అంతటా చక్కగా మీరు గౌరవంగా ఎవరి మీద అది డబ్బుల కోసం ఆధారపడకుండా చక్కగా సమాజంలో మీ అందరికీ గౌరవం ఉండే విధంగా ఉండాలని చెప్పి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు కాస్త ఏంటి ధైర్యం తెచ్చుకొని చక్కగా ఉత్సాహంగా వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం దాదాపు మోర్ దాన్ 150 పీపుల్కి చేసాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే 150 మందికి. అందులో ఎంతమంది చక్కగా నడుపుకుంటున్నారో తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు నరేష్, తర్వాత మోబిన్, అలా కొంతమంది చూశాను. వాళ్ళు చక్కగా నడుపుకుంటున్నారు. చాలా సంతోషం అనిపించింది. అలాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయాలనిపిస్తోంది. నరేష్కి ఇంకో షాపు పెట్టిద్దామని ఆలోచన. అలాగా హోప్ ఫర్ స్పందనకి ఇలాగే మీరు చక్కగా చేసుకుంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంతసేపు మీరు చేసుకోకుండా మళ్ళీ హోప్ ఫర్ స్పందన మీద ఆధారపడి ఇటు ఆధారపడచ్చు, కానీ దానికి కరెక్ట్ యొక్క ఇది ఉండాలి, రీజన్ ఉండాలి. అది లేకుండా మీరు సరుకులు అయిపోయినాయి మళ్ళీ ఇప్పించండి అని చెప్పి సరిగా నడపకుండా క్లోజ్ చేసేసి మళ్ళీ హెల్ప్ కోసం ట్రై చేసి అలాగా చాలా కష్టం అది. ఎందుకంటే హోప్ ఫర్ స్పందన ద్వారా హెల్ప్ ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు మీలాంటి వాళ్ళు. సో అది కష్టం అవుతుంది, కానీ బాగా చేసుకునే వాళ్ళకి ఇంకా హెల్ప్ చేయగలుగుతుంది హోప్ ఫర్ స్పందన. ఇప్పుడు మోబిన్కి షాప్ ఎక్స్పాండ్ చేయడానికి ఇంకో పెద్ద ఎత్తున చేస్తాం హెల్ప్. ఆ తర్వాత నరేష్కి చక్కగా చేసుకుంటున్నాడు. ఎంత షాపు నిండా సామాన్లు ఉన్నాయి, అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే నాకు. మీరంతా సంపాదించుకుంటే నేను సంపాదించుకున్నంత ఆనందం ఉంటుంది. ఇదంతా చేస్తున్నందుకు మీరంతా చక్కగా సంపాదించుకుంటూ మీ కాళ్ళ మీ మీద ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం చాలా సంతోషం ఉంటుంది. మీరందరూ మీ షాపులు యొక్క పిక్చర్లు తీసి మీ యొక్క షాపు కరెంటు మీ ఎంత సంపాదించుకోగలుగుతున్నారు రోజుకి, అందరూ ప్రతి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. ఈ మెసేజ్ చూసుకున్న వెంటనే నాకు వీలైనంత వరకు అందరికీ కాల్ చేసి మాట్లాడతాను పర్సనల్గా. అప్పుడు అదే ఒకటి. తర్వాత మన మంత్లీ మెడికల్ కిట్స్ అందరికీ పంపిస్తున్నాము. అది అందరికీ చక్కగా మొదట్లో ప్రతి నెల పంపించేవాళ్ళం, ఇప్పుడు 2 నెలలకు ఒకసారి పంపిస్తున్నాము. ఎందుకంటే మేము పంపించేవి అందరికీ 2 నెలలకి సరిపోతాయని. అందరికీ దీనివల్ల చాలా ఉపయోగం జరుగుతుందని వింటున్నాను. సో చక్కగా మీ ఆరోగ్యాన్ని ఉన్నంతలో జాగ్రత్తగా కాపాడుతూ ఈ మెడికల్ కిట్స్ జాగ్రత్తగా యూజ్ చేసుకొని ఇది ఇంకా కొద్దిగా ఆరోగ్యంగా ఉండండి. ఎవరికైనా ది బెడ్ సోర్స్ బాగా ఎక్కువ ఉండి అది బెడ్ కాస్త సాఫ్ట్ బెడ్ ఏదో ఉంటుందనుకుంటా. అలాంటి బెడ్ అవసరమైతే చెప్పండి. మనం హోప్ ఫర్ స్పందన ద్వారా
హెల్ప్ చేద్దాం. ఓకేనా? చక్కగా ఈ ఇప్పుడు 1,30,000 నుంచి 1,50,000 పెట్టి మనం షాప్స్ పెట్టిస్తున్నాము. మరి మీరు చక్కగా యూస్ చేసుకోకపోతే మనం అసలు ఈ దేనికోసం అయితే మనం పెట్టాము దాని ముఖ్య ఉద్దేశం ఆ, ఆ, ముఖ్య ఉద్దేశం సఫలం అవ్వదు. దానివల్ల నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. సో మీరందరూ కష్టపడి చక్కగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. మీరందరూ నేను అడిగినట్టుగా ప్రతి షాప్ వాళ్ళు నాకు పంపించండి మీ స్టేటస్, ఎలా నడుపుకుంటున్నారు, ఎంత సంపాదించుకుంటున్నారు. ఓకేనా? చక్కగా సంపాదించుకునే వాళ్ళకి ఇంకో షాప్ కూడా పెట్టే అవకాశం ఉంది. అది మీరు ఇంకా మల్టిపుల్ షాప్స్ పెట్టే అవకాశం ఉంది. సో అది చూడండి. హోప్ ఫర్ స్పందన మీకు ఎప్పుడు వెన్నంటే ఉంటుంది. సరేనా? అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. నమస్కారం.